ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. పృథ్వీ టేస్టీ తేజ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? ఈ గోల్డెన్ టికెట్ వల్ల యూజ్ ఏంటి అసలు? ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? సూపర్ సార్, అసలే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. టేస్టీ తేజ పృథ్వీ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం దీని మీద, ఎలిమినేషన్ కాంబినేషన్ కూడా చెప్పాము. సో మనం ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్ అదే జరిగింది. టేస్టీ తేజతో పాటు పృథ్వీ ఆర్ టేస్టీ తేజతో పాటు నబీల్. ఏది అవినాష్ ముందే అనౌన్స్ చేసేస్తారు, గార్డెన్ ఏరియాలో ఒక మంచి సెలబ్రేషన్ కౌట్అవుట్ పెట్టి రిబ్బన్ తీస్తారని చెప్పా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక కొంచెం స్టేజ్ వేసారు, వన్ అనేది అది ఇచ్చారు, ఆ సెలబ్రేషన్ అనేది చేశారు. ఎందుకు చెప్పానంటే చాలా సీజన్స్ చూసాం మనం. ఫస్ట్ ఫినాలే టికెట్ గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సెలబ్రేషన్ అనేది ఇచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ ది సీజన్ 1 నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. సో ఫినాలే టికెట్ కి అంత ఉందన్నమాట. అయితే ఒక 2-3 వీక్స్ ముందే బిఫోరే యాక్చువల్గా ఈ టాస్క్లు అనేవి నడుస్తూ ఉంటాయి. నడిచినప్పుడు ఎప్పుడైతే కొడతారో అది వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు ఎలిమినేషన్లో సేవ్ అయితేనే ఫైనల్కి వెళ్తావు అనేది ఉండేది. సో ఇప్పుడు స్టార్టింగే సాటర్డేనే నువ్వు ఈ షీల్డ్ గెలుచుకోవడం వల్ల ఎలిమినేషన్ సేవ్ అయిపోయావు అన్నారు. అంటే మేబీ ఏమైనా అవినాష్ బాటంలో ఉన్నాడా? సో ఉండే ఛాన్స్ ఉంది. మనం అనుకున్నాం బాటంలో ఉంటే టేస్టీ తేజ అవినాష్ ఇద్దరే ఉంటారు, డబుల్ ఎలిమినేషన్ అయితే వాళ్ళు వెళ్ళాలి. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ లో కూడా అదే ఉంది. ఆల్మోస్ట్ పృథ్వీ అండ్ టేస్టీ తేజ అవినాష్ వీళ్ళే ఉన్నారు. మన నబీల్ని ఎందుకు చేర్చుకున్నాం అందులో? అవినాష్ ఒకవేళ ఫినాలకి వెళ్ళిపోతాడు కాబట్టి నబీల్ ఉండొచ్చు మేబీ డబుల్ ఎలిమినేషన్ లో. పృథ్వీని సేవ్ చేద్దాం అనుకుంటే మేబీ బిగ్ బాస్ టీమ్ షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ మనం ఏదైతే గెస్ కొట్టామో అది యాజ్ ఇట్ ఈజ్ జరిగింది. టేస్టీ తేజ అంటే సాటర్డేనే ఎలిమినేట్ చేశారు. అయితే టేస్టీ తేజ డైరెక్ట్గా ఎలిమినేట్ చేశారు, అందరిని సేవ్ చేస్తూ కాకుండా ఎవరు ఎలిమినేషన్ అవుతారు చూద్దామని. చక్కగా అది వచ్చింది. ఆ ల్యాగులు కూడా కట్ చేశారు. యాక్చువల్లీ సాటర్డే మనకు ప్రోమోలో ఇంకా డెప్త్ ఉంది, మీరు చూసారు లేదు? సాటర్డే ప్రోమోలో ఇంకొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అవి లేపేశారు, టెలికాస్ట్ లో అవ్వలేదు అది. సో అంటే ఎడిటింగ్ లో పోయిందని అర్థం. సో సాటర్డేనే టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. టేస్టీ తేజ అది ఫెయిరా అన్ఫెయిర్ అని మాట్లాడుకుంటే మనం ఫెయిర్ గానే జరిగిందని చెప్తాను, గేమ్ ప్రకారం అయినా అని. సో వాట్ ఎవర్ ఆయన లాజికల్ థింకింగ్ వల్ల అని ఏదైనా అని లాస్ట్ టైమే ఎలిమినేట్ అయిపోవాలి. సో కానీ బచాయించిండు లాస్ట్ టైం. టేస్టీ తేజ లీస్ట్ లో ఉన్నా కూడా బచాయించుకున్నాడు. లాస్ట్ కి యష్మి వచ్చేసరికి యష్మి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు పృథ్వీ లిస్ట్ లో ఉండే. సో పృథ్వీని ఆ వారం కాపాడుకున్నారు బిగ్ బాస్ టీము, యష్మిని పంపించారు. సో లేదంటే యష్మి ఉండేది, ఇప్పటికీ ఉండేది. సో యష్మి ఉండుంటే ప్రేరణకి మేబీ అంత పర్సంటేజ్ వచ్చేది కాదేమో. సో వాళ్ళిద్దరు డివైడ్ చేసుకునేవాళ్ళు. సో వాట్ ఎవర్ ఏదైనా కూడా టేస్టీ తేజ ఆడిన గేమ్ ప్రకారం చూస్తే ఒకటి ఏంటంటే, నేను లాజిక్ గా థింక్ చేస్తున్నాను, సో ఈ ప్రకారం వెళ్తుంది, మీరంతా రాంగ్ గేమ్ ఆడుతున్నారు, సో పబ్లిక్ ఇలాగే అనుకుంటారు అనే ఒక ఉద్దేశంతోనే ఉండే. సో ఒక సిచ్యువేషన్, ఒక డైలాగ్ చెప్తా తేజది. సో ఏంటంటే వాళ్ళు రోహిణ్ బ్యాడ్జ్ ఒకటి ఉంటుంది కదా, మెగా చీఫ్ బ్యాడ్జ్, ఆ బ్యాడ్జ్ ని స్టోర్ రూమ్ లో సంబరాలతో పెట్టాలన్నప్పుడు వీళ్ళు గార్డెన్ ఏరియాలో స్కిట్ చేశారు. ఎవరు? మన అవినాష్, తేజ, రోహిణి. నువ్వు ఇక్కడే నుంచున్నావు, ఇక్కడ ఇలా ఆపావు, నువ్వు ఇక్కడ ఇలా పడిపోయావు, మెగా చీఫ్ అయినావు ఇలా అన్నప్పుడు అక్కడ టేస్టీ తేజ ఒక డైలాగ్ వేసాడు. ఏంటంటే, సో ప్రజలు పిచ్చెక్కిపోయి అంటారు అసలు నువ్వు గెలిచింది చూసాని. సో అంటే ఏంటంటే ఎజంప్షన్ చేయడం, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ని, హౌస్ లో జరిగే సిచ్యువేషన్ ని ప్రజలు ఇలాగే రిసీవ్ చేసుకుంటారు. ఇది నడవదబ్బా, నువ్వు నీ లాజిక్ తప్పు, ఇది జనాలు చూసుకుంటారులే, ఇలా మాట్లాడుతుంటే నీ ఒరిజినాలిటీ పోతుంది. సమ్మోర్ ఎక్కడో నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నట్టు ఉంటది. మీకు గుర్తుందా లేదా, హరితేజ ఇదే పాయింట్ అవుట్ చేసింది వాళ్ళ క్లాన్ లో ఉన్నప్పుడు, రాయల్ క్లాన్ లో ఉన్నప్పుడు. క్లాన్ నుంచి పక్కన సపరేట్ గా వెళ్ళిపోయి మినీ క్లాన్ పెట్టామన్నారు చూసావా నాగార్జున. అప్పుడు టేస్టీ తేజకి ఇదే చెప్పింది, వాట్ ఎవర్ ఒక డెసిషన్ జరుగుతుంటే ముందు నీ పాయింట్ పెట్టేస్తావు, ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేస్తావు. సో సమ్మోర్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, వీళ్ళ పాయింట్లు పెట్టనివ్వ, వీళ్ళ ఒరిజినాలిటీ దెబ్బతింటది, నిన్ను ఫాలో అయ్యూ అన్నట్టు నేను ఫాలో అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, సమ్మోర్ ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి న్యాయం జరగాల్సిన వాడికి అన్యాయం జరుగుతుంది. మేబీ నన్ను సెలెక్ట్ చేయాల్సిన చోట
నైని పవన్ చేస్తున్నారు, అవును లేదా నైని పవన్ చేయాల్సిన చోట మణికంఠ అని చేస్తున్నారు. ఉమ్, సో ఇలాగా కొన్ని పాయింట్స్ అనేది చెప్పేయడం, ఉమ్, ముందుగానే లాజిక్స్ వర్కౌట్ చేసేయడం అంటారు. ఉమ్, జనాలు ఇలాగే అనుకుంటారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పాస్ చేయడం ఉమ్, అలా కొంతమందే అనుకుంటారు, కొంతమంది అనుకోరు. ఉమ్, ఇప్పుడు నిఖిల్ గేమ్ని నువ్వు యష్మిది కూడా తప్పు అని చెప్తేనే నువ్వు రైట్ అవుతావు. ఉమ్, నా తప్పు అన్నావు కదా, నా వెనకాలే ఎగ్గేసింది యష్మి, అవును యష్మిది కూడా నువ్వు తప్పు అని చెప్తే నువ్వు హీరో అవుతావు. నువ్వు డిసైడ్ ఎందుకు చేస్తున్నావు ఉమ్, ఆయన చెప్పాడు, అవును అది ఆయన గేమ్ కదా. అవును అంటే ఇలాంటివన్నీ కూడా టేస్టీ తేజ గేమ్ని దెబ్బ కొట్టాయి. ఉమ్, వేరే వాళ్ళ గేమ్ని కూడా ఎనలైజ్ చేసి ఇదే కరెక్ట్, ఇలాగే ఆడాలి, నీకు తెలీదు ఇలా చెప్పడం. అంటే ఒక సీజన్ చూసి ఒక సీజన్లో పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ సీజన్లో తప్పొప్పులు వాట్ ఎవర్ ఇలా మన ఎనాలిసిస్లు చూసో, లేదంటే వేరే రివ్యూస్ చూసో, మీమ్స్ చూసో, అవన్నీ చూసుకుని ఓహో ఇది మిస్టేక్ అయింది, ఇది మిస్టేక్ అయింది, ఇది జనాలు యాక్సెప్ట్ చేయలేదు అని ఒక ఎనాలిసిస్ చేసుకుని వెళ్తే ఉమ్, ఆ సందర్భంలో ఆ పర్టిక్యులర్ మూమెంట్లో ఆ సర్కమ్స్టాన్స్లో ప్రజల అభిప్రాయం అది. అవును నెక్స్ట్ ఇయర్ మారిపోద్ది, మారిపోతుంది నెక్స్ట్ ఇయర్ నువ్వు నచ్చచ్చు. ఉమ్, ఇప్పుడు యారోగెంట్గా చాలా బీభత్సంగా గేమ్ ఆడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, చాలా స్వార్థపరంగా. ఆ సీజన్లు అయిపోయినాయి, ఉమ్, చూసారు. అవును మళ్ళీ అలాగే స్ట్రాటజీ వచ్చి ఆడితే కనిపెట్టేస్తారు. అవును ఖచ్చితంగా నువ్వు కావాలని ఆడుతున్నావు, అంటున్నా, ఉమ్, జనాల కోసం కాదు, నీ గేమ్ ఏంటి చూపెట్టు మాకు, అంతే ఉమ్, కొత్తగా ఉండాలి నీ గేమ్. ఇప్పుడు ఒక హిట్ సినిమా ఉంటుంది, ఉమ్, అదే సినిమా మళ్ళీ తీసారు అనుకోండి, చూస్తారా చూడరు. ఆర్టిస్టులను మార్చి ఉహు, అదే బాగుంది అంటారు, అవును కంపేర్ చేస్తారు. ఉమ్, లేదా అది అయిపోయింది కదా నువ్వు ఏదైనా కొత్తగా చెప్పు చెయ్యి, ఉమ్, చూస్తామంటారు. అంటారు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సీజన్ 7 అయిపోయింది, సీజన్ 7లో గౌతమ్, టేస్టీ తేజ, నైని పావని వాట్ ఎవర్ వీళ్ళు వచ్చారు కదా. ఉమ్, సో గౌతమ్ గేమ్ అనేది డిఫరెంట్గా మార్చాడు, మార్చిండు అవును చెప్తున్నాడు. ఉమ్, సో నేను ఇలాగ ఉండేవాడిని, ఇలాగ ఉన్నా అని, దీనికోసం ట్రిగ్గర్ అయ్యా నేను, అది అశ్వత్థామ అనేది బాగా బ్యాక్ ఫైర్ అయింది నాకు అని అనుకున్నాడు. ఉమ్, టేస్టీ తేజది కూడా అంతే, అవును ఆ సీజన్లో వచ్చాడు, వచ్చాడు ఉమ్, ఇది ఇలాగే అవుతుంది అని ఒక డిసైడింగ్ గేమ్ ఆడతాం అనేది కొంచెం ఎక్కడో దెబ్బ కొట్టింది టేస్టీ తేజ. అవును పక్క దట్టు ఏంటంటే వైల్డ్ కార్డు కింద వచ్చి మీ గేమ్ మీరు ఆడకుండా వాళ్ళ గేమ్ని అనలైజ్ చేస్తాకు వచ్చినారు. ఉమ్, ఈవెన్ అవినాష్, రోహిణి, ఉమ్, గౌతమ్, ఉమ్, టేస్టీ తేజ, వెళ్ళిపోయిన నైని పావని కూడా. అవును బట్ హరితేజ ఒక్కతే అలా చేయలా, ఉమ్, తన గేమ్ ఏంటో తను ఆడింది. అవును మేబీ నేను చూసి ఉండకపోవచ్చు, అన్ని ఎపిసోడ్ ఫాలో అయ్యి ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ నాకేమనిపిస్తుంది దాని మీద ఆడాలి కదా గేమ్ అనేది ఆడింది. అవును అందుకని మీకు రాయల్ క్లాన్ వాళ్ళని కూడా నామినేట్ చేసింది పక్కకు వచ్చి. ఉమ్, ఇక్కడ ఎలా ఉంటుందంటే మన గేమ్ మన పర్సనాలిటీ ఏంటో చూపెట్టాలి. వాళ్ళల్లో తప్పప్పులు ఉంటాయి. ఇప్పుడు ఒక 10 మంది వెళ్ళారు, ఫస్ట్ స్టార్టింగ్ 12 మంది వెళ్ళారు, అవునా? ఉమ్, 12 మందిలో 4-5 ఎలిమినేట్ అయిపోతా ఉన్నారు, మిగతా 8 మంది ఉన్నారు. వీళ్ళు వెళ్ళేసరికి అవును ఎవరు వైల్డ్ కార్డ్ వెళ్ళేసరికి వాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. అంతే 7-8 మందిలో అడ్వాంటేజ్లు తెలుసు, డిసడ్వాంటేజ్లు మీకు బాగా తెలుసు. ఉమ్, జనాలు ఎవరు లైక్ చేస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు తెలుసు, అవును రైట్? జాగ్రత్త వినండి. 6వ వారం వరకు అది ఉంటుంది, ఉమ్, మీరు అనుకున్నది బయట ఏదనుకున్నారో 6వ వారం వరకు అది ఉంటుంది. అవును 7వ వారం నుంచి మారిపోద్ది అభిప్రాయం. ఉమ్, దగ్గర ఎగ్జాంపుల్ చెప్తా. నుంచి, ఉమ్, ఫస్ట్ మనోడు పృథ్వీ అదే టాస్క్ ఆడాడు, ఉమ్, ఇలా మోసే టాస్క్ ఆడాడు. అవును పృథ్వీ అంటే నబీల్, ఉమ్, లైట్ టాస్క్ ఆడినప్పుడు వీళ్ళంతా లివింగ్ రూమ్ లో కూర్చొని చూస్తుంటే మనోడు పాట పాడాడు. అవును ఎవరెవరు ఎవరెవరో ఆ పాట, ఉమ్, ఇది ఎవరికి డెడికేట్ చేస్తారని బిగ్ బాస్ జోకులు వేస్తా ఉన్నాడు. అవును నేను విష్ణుకి చేస్తా అంటే అక్కడ మెరిగిల్ తిని అవును ఇది చూడటానికి ఫన్ అనిపించింది, ఉమ్, అవునా? అవును ఫస్ట్ లో. ఉమ్, ఆ తర్వాత వాళ్ళిద్దరు కొంచెం బాగా దగ్గరగా మాట్లాడుకున్న క్లోజ్ ఫ్రెండ్స్ అయినా బాగుంది. ఉమ్, 2 వారాలు బాగుంది. అవును 3వ వారం నుంచి బాగుందా? బాలే విమర్శించారు. ఉమ్, వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోసారుగా, అవును. దుమ్మెత్తి పోసింది వైల్డ్ కార్డ్ కూడా వెళ్ళి. అవును అంటే నేను అనేది ఏంటంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూనే 2 సార్లు చేస్తే ఓకే, 3 సార్లు చేస్తే ఓకే, 4వ సారి అతిగా అనిపిస్తుంది, వాడిని పక్కన పెడతారు. పెడతారు అవును ఈవెన్ టేస్టీ తేజది కూడా అదే అయింది. ఓకే ఒకసారి లాజిక్ వర్కౌట్ చేస్తే విన్నారు, అరే భలే మాట్లాడాడే. నేను కూడా చెప్పాను రివ్యూలో, సూపర్ తేజ, మంచి లాజిక్ పట్టావని. తర్వాత మళ్ళీ ఏదో చెప్పాడు, ఉమ్, అది సంబంధమే లేదు. అవును తర్వాత ఈయన నువ్వు వేస్తావని నాకు తెలిసే నేనే ముందు వేసా అన్నాడు. ఉమ్, అరే నువ్వు తప్పు చేసావు, ఆమె తప్పు చేస్తుందో లేదు నీకెందుకు? ఉమ్, అంటే ఎలా ఉంటుందంటే నేను చేసా, నువ్వుది కూడా తప్పే, నీకు కూడా పనిష్మెంట్ రావాలి. ఉమ్, సో ఇక్కడ ఏమైపోయింది, డౌన్ అయిపోయింది అవును గేమ్. ఉమ్,
తర్వాత టేస్టీ తేజ ఎనాలిసిస్ అదంతా మాట్లాడుతుంటే బోర్ అయిపోయింది జనాలకి. ఏంది అస్తమానం ఏదో పాయింట్, అసలు పాయింట్ వదిలేసి వేరేది ఏదో లాజికల్ మాట్లాడతాడు ఏంటి, అదే కరెక్ట్ అని నువ్వే చెప్పేస్తావు ఏంటి, మేము ఎందుకున్నాం జనాలని ఎవరికాడు చెక్ చేసుకుంటాం. నేను అనుకోలేదయ్యా, నేను అనుకున్నాను, నువ్వెందుకు చెప్తావు హౌస్లో కూర్చుని ప్రజలు ఏమనుకుంటున్నారో నీకు ఎందుకు అంటారు. వాడు ఏదైనా అనుకోవచ్చు, ప్రజలు అనేది ఆడియన్స్ అభిప్రాయం. ఇప్పుడు మనం ఉన్నాం, ప్రజలు ఇలాగే అనుకుంటున్నారని మనం మాట్లాడలేం కదా, అప్పుడు అలాగే మండుద్ది. మీరెవరు చెప్పడానికి, నేను అలా అనుకోవట్లని కామెంట్. సింపుల్ టేస్టీ తేజ గేమ్ అక్కడ దెబ్బ కొట్టింది, సింపుల్ గా చెప్పాలంటే ఇదే. సో అందుకని చెప్పి ఎలిమినేషన్ కూడా ఫెయిర్ గానే జరిగింది. కమింగ్ టు పృథ్వీ, మన లెంత్ ఎక్కువ అవుతాం మనం. కమింగ్ టు పృథ్వీది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తను ఎలాంటి గేమ్ ఆడాడు అనేది అదే చూపించాడు. ఫస్ట్ లో మీకు టాస్క్లు ఆడిన దగ్గర నుంచి ఎట్లా అయిపోయిందంటే, ఒక చట్రం అంటారు, ఆ చట్రంలో ఇరుక్కున్నాడు. ఆ చట్రం ఏంటో కూడా చెప్తాను నేను. సో నిఖిల్, సోనియా, యష్మి, ప్రేరణ, అభయ్ నవీన్, వీళ్ళతోనే ఉన్నాడు. సమ్ టైమ్స్ మణికంఠతో కూడా ఎక్కువ లేడు. సమ్ టైమ్ ఆయన శేఖర్ భాషతో కూడా లేదు. ఆదిత్య ఓం ఆయనతో కూడా లేడు. సో తర్వాత నబీల్ కొద్ది కనెక్ట్ అయ్యాడు. ఎప్పుడు జైలు నామినేషన్ అప్పుడు కొద్ది కనెక్ట్ అయ్యాడు. అది కూడా ఆయన ఓజీ క్లాన్, మనం అంతా ఒకటే, మనం అంతా యూనిటీ, కొడితే మనమే కొట్టాలి కప్పు, టాప్ 5కి వెళ్తే మనమే పోవాలి, ఇది తెచ్చేసరికి అదే. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ గేమ్ ని అన్ఫేర్ అనుకుంటూ వెళ్ళాడో, సో వాళ్ళని ఏం చేసాడు, ఇక్కడ ఈ చట్టంలో ఇరుక్కుపోవడం, వీళ్ళకి ఎన్ని తప్పులు చేసినా అక్కడే ఉంటాం, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు సపోజ్ కొన్ని సందర్భాల్లో యష్మిది మిస్టేక్ ఉంది అనుకుందాం, నామినేట్ చేయలేదు, ఈయన రివెంజ్ కోసం ప్రేరణ చేసిండు. ఎప్పుడు యాక్చువల్ నబీల్ కూడా రివెంజ్ నామినేషన్ వేస్తాడు, డౌట్ లేదు. ఎందుకంటే నువ్వు నన్ను అన్నావు కదా, నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అని రివెంజ్ నామినేషన్ వేయడం తప్ప నీకు పాయింట్ ఉండదు నా మీద. ఇప్పుడు మీరున్నారు ఏదో విషయంలో నన్ను నామినేట్ చేశారు అనుకోండి, సో ఓకే నీకు అర్థం కాలేదా, నేను మళ్ళీ చెప్తాను నేను నామినేట్ చేసి, అది రివెంజ్ అయిపోద్ది. ఇప్పుడు లేదు, నీ గేమ్కి ఎవరు అడ్డుపడ్డారు, గేమ్లో ఉన్నావు అనుకో, వాట్ ఎవర్ మిస్టేక్స్ అనేవి తెలుస్తాయి. మనం గేమ్ అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ గేమ్లోంచి వెళ్ళిపోయినప్పుడు అవతల వాళ్ళ మిస్టేక్స్ మాత్రమే కనపడతాయి. మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే రోజు మాట్లాడతాం, రోజు ఉన్నామో వాళ్ళకి కనపడవు. ఇన్నాళ్ళు నీ గేమ్లో విష్ణుప్రియ నా మిస్టేక్ నీకు కనపడలేదా? విష్ణుప్రియని ఇదే టాపిక్ లో నామినేట్ చేయొచ్చు కదా, నేను చెప్తున్నా నువ్వు వినట్లా, ఎందుకలా నా మీద ఫోకస్ పెట్టండి, నీ గేమ్ నువ్వు వాడుకో విష్ణుప్రియ, లేదంటే వెళ్ళిపో హౌస్ నుంచి అని నామినేట్ చేస్తే నువ్వు ఈరోజు టాప్ 5 లో ఉంటావు, విన్నర్ కూడా అవుతావు 100%. మీకు గుర్తుందో లేదో, మోనాల్ని అఖిల్ నామినేట్ చేసింది ఇదే విషయంలో. నువ్వు మాకు సపోర్ట్ చేయాలి కెప్టెన్షిప్, అప్పుడు ఇంకెందుకబ్బా ఫ్రెండ్ అని నాతో తిరుగుతావు నువ్వు అన్నాడు. నువ్వు కెప్టెన్సీ టాస్క్ లో నన్ను సపోర్ట్ చేయాలా, వేరే వాళ్ళని సపోర్ట్ చేసినావు, నువ్వెందుకు ఫ్రెండ్ అంటావు తొక్క అని నామినేట్ చేసిండు. వాళ్ళిద్దరు తిట్టుకున్నారు నామినేషన్ లో. ఈవెన్ రాహుల్ కూడా పునర్నవి నామినేట్ చేసిండు, మిస్టేక్ ఆడినావు నువ్వు, అది సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం తప్పు అన్నాడు. ఈ 4th or 5th వీక్ అనుకుంటా స్టాంప్ నామినేషన్ అప్పుడు బిగ్ బాస్ వర్స్ట్ ను బెస్ట్ తీస్తా ఉండేవాడు. అప్పుడు పునర్నవి చేసిన మిస్టేక్ అని చేసిండు. అంటే ఎట్లా ఉంటుందంటే గేమ్ లో ఉండాలి. అందుకని గేమ్ లో ఉంటే అరే చూసినావు అంత క్లోజు, పొద్దున్న లేస్తే కలవరిస్తా ఉంటుంది, అయినా కూడా నామినేట్ చేసి గేమ్ లో ఉన్నాడు, వీడు విన్నర్ అవ్వాలని డెస్పరేట్ గా ఉంది అనుకుంటారు. అంతేగాని ఆ చట్టంలో ఇరుక్కుపోయావు అనుకో, నువ్వు యష్మిన్ చేయలేకపోయావు, నిఖిల్ని చేయలేకపోయావు, నీకు ఎవరో ఒకళ్ళే కదా కప్ ఎక్కితేది. ఇప్పుడు మొన్న నాగార్జున గారు కూడా అంతా అదే వీకెండ్, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినా కప్ ఎత్తేది ఒకళ్ళే, వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు. మీరు పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే మీరు తగ్గిపోతారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేసింది అదే. ఇప్పుడు వీళ్ళొక్కళ్ళే మనం అనలేము, మనం పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇదే రోహిణి ఎలిమినేట్ అయిపోతే వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు టేస్టీ తేజ వెళ్ళిపోయాడు, ఇక్కడే ఉన్నాడు ఎంతసేపు టార్గెట్ బాణాలని ఇటు పెట్టాడు తప్ప నువ్వు గౌతమ్ మీద పెట్టలే, నువ్వు ఇతని మీద పెట్టలే, అవినాష్ మీద పెట్టలా, రోహిణి మీద పెట్టలా. అంటే మిస్టేక్ లేదా? మిస్టేక్ ఉంది కదా, ఎందుకు లేదు? ఇప్పుడు పృథ్వీ పాయింటే తీసుకుందాం, నువ్వు నామినేషన్ షీల్డ్ తీసుకుని ఎవిక్షన్ ప్రీ పాస్ తీసుకుని బచాయించి లోపలికి వచ్చినావు, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆడియన్స్ వద్దన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు ఎందుకు అన్నాడు, అవినాష్ అన్నాడు కదా. మరి ఇదే పాయింట్ తేజ చెప్పలేకపోయాడా?
ఎందుకంటే ఆయన ఆ చట్టంలో ఉన్నాడు, అంతే. ఈయన ఈ గ్రూప్ లో ఉన్నాడు, ఆయన ఆ గ్రూప్ లో ఉన్నాడు, అందుకని చెప్పాలి. సో ఈ గ్రూప్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన మిస్టేక్స్ అనేది తెలియదు అనమాట. తెలియకపోతే ఏమవుతుంది, పృథ్వీ ఎదుటి వాళ్ళని నామినేట్ చేయడానికి టార్గెట్ పాయింట్స్ ఎత్తుక్కున్నాడు. ఆ పాయింట్స్ లోని సిల్లీ పాయింట్స్ అయిపోయినాయి కొన్ని. వచ్చి యష్మితో డిస్కస్ చేయడం, బ్రేక్ఫాస్ట్ లేట్గా వచ్చింది, నువ్వు మెగా చీఫ్గా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ మాకు దొరకలేదు అని నామినేట్ చేసిండు. 3 రోజులు లేదా అని అవినాష్ అందరిని అడిగితే నిఖిల్ లేదు, 1 రోజు అయితే లేదన్నాడు. విష్ణుప్రియ మాత్రం అత్తస్ పడికింది 3 రోజులు లేదని. అది నచ్చలేదని మళ్ళీ అవినాష్ విష్ణుప్రియని నామినేట్ చేసిండు నెక్స్ట్ వీక్. సో ఇది ఎలా ఉంది అంటే చిన్న సిల్లీ పాయింట్కి నామినేట్ చేయడం. అవినాష్ ఆల్రెడీ చెప్పాడు ఆ విషయం కూడా, చిన్న సిల్లీ విషయానికి నామినేట్ చేసావు కదా అని కూడా అన్నాడు. సో ఈ కైండ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే, సో పృథ్వీ గేమ్ అనేది కొంచెం పడిపోయింది. గత వైల్డ్ కార్డులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన గ్రాఫ్ పడిపోతా ఉంది. ఎందుకంటే టార్గెట్ అటు వెళ్ళింది, హరితేజ వైపు, సో సమ్మోర్ రోహిణి వైపు. రోహిణిని కూడా నామినేట్ చేసిండు కదా. సో ఏది లేదు రీజన్, బలమైన రీజన్ అనేది లేదు, అందుకని చేసిండు. సో అందుకని పృథ్వీ గేమ్ పడిపోయింది. సో పృథ్వీ ఎలిమినేట్ అయిపోవడం కూడా కరెక్టే, ఎందుకంటే లాస్ట్ టైమే అయిపోవాలి, యష్మి ఉన్నప్పుడే అయిపోవాలి. బట్ యష్మిని పంపించారు, ఆ వారం ఏదైనా మేబీ కంటెంట్ వస్తుంది అనుకోవచ్చు బిగ్ బాస్. బట్ పృథ్వీ కూడా ఫెయిర్ గానే ఎలిమినేట్ అయ్యాడని నేను అనుకుంటున్నాను, ఇద్దరు కూడా. ఓకే సార్.